అంటే కృష్ణరాజు గారు అంటే ఒక ఆదర్శమైన, అంటే ఒక మంచి నటుడితో పాటు ఆదర్శమైన నటుడు, ఒక ఆదర్శమైన నిర్మాత అని కూడా ఉంది. కానీ ఇప్పుడు గత సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లాస్ట్ 2-3 మంత్స్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవి చూసినప్పుడు కదా, అయితే ఒక బిల్లారెడ్డి సినిమా మామూలు వస్తే సక్సెస్ఫుల్ ఫిల్మ్ అది, కానీ యాజ్ ఏ ఫిలిం మేకర్గా, అంటే ఫిలిం ప్రొడ్యూసర్గా మీకు ఫైనాన్షియల్గా అది పెద్ద హెల్ప్ కాదు. ఎందుకు అది ఫైనాన్షియల్గా చాలా పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అది. అంటే కాస్ట్ ఏం లేదంటే ఇప్పుడు మేము అంత ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది కనుక మొత్తం సబ్జెక్ట్ వర్కౌట్ చేసుకుని షూటింగ్ వెళ్తాం. 2 సార్లు పోస్ట్ పోన్ చేసాం, ఫుల్ సబ్జెక్ట్ మాకు చేతికి రాక. ఫుల్గా చేతికి వచ్చిన తర్వాతే మేము వర్క్ చేసాం. అంచేత మీరు సినిమాలో చూసింది కోట్లు కుమ్మరిచ్చారని అనిపిస్తుంది. కోట్లు కాదు, మా శ్రమకి ఇప్పుడు 4 కోట్లు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయలు స్క్రీన్ మీద కనిపించేలా ఉండదు. మేము 4 కోట్లు కలిపితే 8 కోట్లు కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో అట్లాగా బిల్లాకి ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ మీరు అనుకుంటున్నారు. మేము జనరల్గా మంచి భోజనాలు పెడతాం, చక్కగా చూస్తాం యూనిట్ అందరినీ కూడా. మా ఇంటికి వచ్చిన అతిథుల్లాగే మొత్తం అందరినీ, మా లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ కూడా మా గెస్ట్స్. అట్లా మేము మలేషియా వెళ్ళి అక్కడ షూటింగ్ చేసాం, ఎన్నో రోజులు షూటింగ్ చేసాం. చేసినప్పుడు అందరికీ కూడా ఇక్కడి నుంచి వంటలు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అంత పెట్టి వాళ్ళకి హాయిగా హ్యాపీగా చక్కగా ఉండేలాగా. ఏదైనా పండుగలు వచ్చినా కూడా అక్కడే మేము ఇంటి దగ్గర లేకపోయామే అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళు కల్పించి అట్లాగే షూటింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. అది చూస్తే అయ్యో ఎంత ఖర్చు పెట్టేసాడు అయినా, ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఇలాగ వాళ్ళకి అందరికీ ఇది పెట్టేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. 31st వచ్చింది, శుభ్రంగా ఒక పబ్ అంతా బుక్ చేసి మొత్తం లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రభాస్ కూడా అక్కడే ఉండేలాగా మొత్తం తెల్లవారుజాము 4 గంటల వరకు ది ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అది బయట చూస్తే అయ్యో ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు అయినా, చాలా ఖర్చు పెట్టే. ఏం ఖర్చు అవుతుంది? నథింగ్ బిఫోర్ ద కాస్ట్. ఒక మామూలుగా అందరూ చేసి 170 రోజులు 150 రోజులు సినిమా చేసేటప్పుడు మొత్తం అంతా కుదించుకుని 70-80 రోజులు 90 రోజుల్లో చేసామనుకోండి, మనకు చాలా కలిసి వస్తుంది షూటింగ్ పార్ట్. అట్లా కాన్సన్ట్రేషన్ అనవసరంగా 18,000 అడుగులు 20,000 అడుగులు తీసేసి 13,500 అడుగులకి కుదించడం, ఇదంతా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మా ప్రొడక్షన్లో అలా ఉండదు. మొత్తం సబ్జెక్ట్ అంతా వర్కౌట్ చేసుకుని మొత్తం మనం చేస్తాం. మహా అయితే 1,500-1,500 ఎక్స్ట్రా, అంటే ఎడిటింగ్కి సంబంధించింది. కొంచెం ఏమైనా అనుమానంగా ఈ సీన్ కూడా తీస్తే బాగుంటుంది, మనం అలాగా వేస్ట్గా ఎక్కువగా మేము తీసేది 500 నుంచి 1,500 వరకు ఉంటుంది కదా తప్ప 1,500 కూడా చాలా ఎక్కువ ఉండదు. అట్లా ప్లాన్ చేసుకుని మేము సినిమా తీస్తాం అన్నమాట. అంచేత మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ తక్కువ వస్తుందని. అది 11 సెంటర్లో 100 days ఆడింది. అది వితౌట్ మా పుషింగ్ లేకుండా. రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ 11 సెంటర్స్ 100 days ఆడింది. అది అంచేత ఇది బిగ్ సక్సెస్ఫుల్ సినిమా. అది ఇప్పుడున్న పరిస్థితులు, ఇండస్ట్రీ ఉన్న పరిస్థితులు యాజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని రకరకాలుగా చెప్తా అనవసరం. కానీ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కథ మొదలెడితే అలాగే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ అంతా మొత్తం అయిన తర్వాత మైండ్ బుక్ మొత్తం చివరిదాకా ది ఎండ్ వరకు వర్కౌట్ చేసుకుని డైలాగ్స్తో సహా రాసుకుని ఏమిటి ఎక్కడ తీస్తాం, ఏం చేస్తాం, ప్రొడక్షన్ ప్లానింగ్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి అలవాటు కథ రాసిన డైరెక్టర్ కాకుండా మధ్యలో స్క్రీన్ ప్లే రైటర్ అని ఉంటారు. ఆ స్క్రీన్ ప్లే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఆ స్క్రీన్ ప్లే రైటర్స్ని పెట్టుకుని ఆ స్క్రీన్ ప్లే వర్కౌట్ చేసుకుని సబ్జెక్ట్ని ఫుల్గా బైండ్ చేసుకుని దానికి ప్రొడక్షన్ ప్లానింగ్, ఇది ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, డైరెక్టర్ అనుకున్న దానికి ఈ ప్రొడక్షన్ వాళ్ళు దానికేమో ప్లాన్ చేసి ఇక్కడైతే ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులకి ఇన్ని బఫర్, 1 2 రోజులు 3 రోజులు 4 రోజులు బఫర్ పెట్టుకుని ఇక్కడి నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడి వరకు అలా, ఇక్కడి నుంచి వెళ్ళడానికి అక్కడ వేరే అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ రావడానికి ఇంత అవుతుంది, ఇలా అవుతుంది, ఈ షెడ్యూల్ ఇలా చేస్తాం. ఇది ప్రొడక్షన్ ఫుల్ ప్లానింగ్ చేసుకుంటే పిక్చరు అనుకున్న దానికంటే ఎక్కువ అవదు, బడ్జెట్లో తక్కువలో చేయవచ్చు. అది మాకున్న స్ట్రెంగ్త్. అది అంచేత ప్రతి ప్రొడ్యూసర్ ఆల్సో షుడ్ బి ఏ టెక్నీషియన్. ఇప్పుడు డైరెక్టర్ డైరెక్షన్ చేస్తాడు, రైటర్ రాస్తాడు, రైటర్ రాస్తాడు, స్క్రీన్ ప్లే స్క్రీన్ చేస్తాడు, కెమెరా లైట్ వేస్తాడు. అందరూ తెలిసిన వాళ్ళే. అలాగే ఏమీ చేతకానోడు, ఏమీ తెలియనోడు ప్రొడ్యూసర్గా వచ్చి డబ్బులు పెట్టే అది ఒక క్రెడిట్ అనుకుంటే ఆ సినిమా బడ్జెట్లో కంట్రోల్ అవ్వదు. యూ షుడ్ ఆల్సో నో హౌ టు
తెలియకపోతే ఎవరన్నా పెట్టుకోవాలి తెలిసిన వాళ్ళు. అట్లా